నా పేరు డాక్టర్ బాబురావు మహంతి. రాయగడ ఒడిశా నుంచి వచ్చాను. రాయగడ నుండి వచ్చి ఇక్కడ ఆదిలీలా ఫౌండేషన్ తరపుని ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. రక్తదాన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి తెలుసు. అనేక ప్రమాదాలకు చోటు చేసుకోవడం వలన చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. రక్తం దొరక్క చాలామంది దాని అవసరమై చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ రక్తదానం చేయడం వలన మనిషికి ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వాళ్ళకి చక్కని ఆరోగ్యం ఉంటుంది. Hi everyone, my name is Kishore Kumar KS. I am from Bengaluru. Today, what is the Indian Red Cross Society is conducting an event. It's a wonderful event which is taken care by Adilila Foundation, New Delhi. And also, this is the one of the opportunity I have got today that I have been selected as a Vice President of Karnataka State for Adilila Foundation. I will be really thankful to the Dr. S. Adi Narayana Garu. Thank you very much for electing my name in your foundation, sir. And also, I heartily congratulate for all this, what is the event is happening here. And నమస్కారం. నేడు ఇండియన్ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీ ఆదిలీలా ఫౌండేషన్ చైర్మన్ ఎస్ ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో నేడు మహా రక్తదాన శిబిరాన్ని ఈ యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చాలామంది కూడా తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. రక్తహీనత వంటి వ్యాధులతో చాలా వరకు కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా రక్తం ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం. ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఢిల్లీ అండి. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డే సందర్భంగా మొట్టమొదట వారికి మా శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది మన బాధ్యత. రక్తదానం అనేటువంటిది మహాదానము. రక్తదానం చేస్తే మనం ప్రాణదాతలం కూడా అవుతాము. ఎందుకంటే ఒక రక్తము మనం డొనేట్ చేస్తే అది ముగ్గురికి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మహత్తరమైన కార్యక్రమంలో ఈరోజు కాకపోయినా రేపు భవిష్యత్తులోనైనా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వచ్చి మీరు వాలంటరీగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరుచున్నాము.